ఇక్కడేమో అమ్మవారిని ఇలా శారీ కట్టించేసి ఇలా పెట్టేసుకున్నాను. పక్కనేమో ఫోటో పెట్టేసుకొని ఫోటో ముందు కలశం పెట్టేసుకొని అయితే పూజ చేసుకున్నాను. కలశంతో పాటు మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజతో ప్రారంభం చేస్తాం కదా. ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో స్టార్ట్ చేశాను. గణపతి పూజ అంటే మనము పసుపు గణపతిని తయారు చేస్తాం కదా. పసుపు గణపతిని తయారు చేసుకొని తర్వాత దీపారాధన చేసుకున్నాను. తర్వాత అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత 1 రూపీ కాయిన్స్తో అష్టోత్తరాలు చదువుకున్నాను. దాంతోపాటు అక్షంతలు వేస్తూ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా నా దగ్గర ఉన్నంతలో నేనైతే ఇలా అలంకరణ చేసుకున్నాను. నా దగ్గర అయితే గోల్డ్ చైన్ నేను నల్లపూసల దండనైతే వేశాను. ఇక్కడేమో నా దగ్గర ఉన్నటువంటి ఇమిటేషన్ గోల్డ్తో ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. ఇలా పూజ చేసుకున్నప్పుడు అసలు ఆకలి కూడా అనిపించేది తెలుసా. ఇప్పుడైతే టైము 1 o'clock అవుతుంది. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేశాను. నైట్ అంతా అరేంజ్ చేసుకునేసరికి 1:30 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి అలారం పెట్టుకున్నాను. కానీ 5:15కి అట్లా 5:30కి అట్లా లేచి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట పని ఒకటిగా. ఇదిగోండి ఈ విధంగానైతే చేసుకున్నాను. ప్రసాదాలు ఏం చేస్తానో చూపిస్తాను. ఇంకా అక్కడికి అయితే ప్రసాదాలు తీసేసి మూతలు అయితే పెట్టేశాను. ప్రసాదాలు చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, సేమియా, తర్వాత వచ్చేసి పెరుగన్నము, శనగలు, వాటితో పాటు సిర చేశాను. తర్వాత గరిజెలు, తర్వాత మురుకులు చేశాను. తర్వాత ఫ్రూట్స్ అయితే జామకాయలు, దానిమ్మ, తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను. కొబ్బరికాయ అయితే నివేదన చేసుకున్నాను. అమ్మవారికి తాంబూలంగా చీరె, దాంతోపాటు తాంబూలం అయితే వాయనం ఇచ్చుకున్నాను. గాజులు అక్కడే పెట్టేసుకున్నాను కాబట్టి ఇక శారీ దగ్గర పెట్టలేదు. అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నాను. 2 డజన్స్ గాజులు అక్కడే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చినటువంటి ముత్తైదువులకి పసుబొట్టు ఇవ్వడం కోసం అరటిపండ్లు ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుంది అనేసి. దాంతోపాటు మనము పసుబొట్టుతో పాటు కుంకుమ, తర్వాత పసుపు, పోకలు, వక్కలిస్తాం కదా. తర్వాత వచ్చిన ముత్తైదులకు ఇవ్వడం కోసము ఇదిగోండి మనము రోజు దేవుడి దగ్గర వాడుకునేటువంటి కుంకుమ, పసుపు మనము వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టడం కోసం వాడొద్దు కదా. అందుకోసమే సపరేట్గా ఇలా కుంకుమలో కుంకుమ, తర్వాత వచ్చేసి గంధము, పసుపు, అక్షంతలు తీసుకున్నాను. కాళ్ళకు పసుపు పెట్టడం కోసం పసుపు తీసుకున్నాను. ఇదిగోండి వచ్చిన ముత్తైదులకి ఇవ్వడం కోసం బ్లౌజ్ పీసెస్, దాంతోపాటు ఇదిగోండి శనగలు, ఇదిగోండి గాజులు. ఇప్పుడు వచ్చిన ముత్తైదుకు నేను గాజులు ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను. ఒక్కోసారి అంతే హడావిడిలో గాజులు. అందుకే గాజులు ఇక్కడ దీంట్లో పెట్టేసుకుందాం అనుకున్నాను. ఇచ్చేసాను. అది ఇవ్వలేదా అని ఫీల్ అవుతున్నాను. ఇచ్చాను. ఇదిగోండి ఈ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చాను. ఓకే, ఒక్కోసారి మనము మన పని బిజీలో మర్చిపోతూ ఉంటాం కదా, ఇచ్చినా లేదా అనుకుంటున్నా. ఇలా పెట్టేసుకుంటే మనకు కూడా మర్చిపోతాం అన్నది ఏముండదు. నాకు ఇలాంటి బ్యాంగిల్స్ చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. అక్కడ తెచ్చుకునే గాజులు మంచి గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా బాగుంటాయి. ఇంకోండి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు 21 డజన్స్ ఏమో తెచ్చుకున్నాను. దాంట్లో ఒక 2 డజన్స్ వరకేమో కొన్ని బ్రేక్ అయినాయి వచ్చినాయి. ఇంకా మిగిలిన బ్యాంగిల్స్ అయితే ఇలా అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాక్స్ అయితే మన కేక్ బాక్స్ అనమాట, బర్త్డేకి తెచ్చుకునే కేక్ బాక్స్. దాన్ని నేను ఈ విధంగా బ్యాంగిల్స్ బాక్స్ లాగా సెట్ చేసుకున్నాను. బాగుంది కదా. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా తెచ్చుకొని 6 years 7 years అవుతుంది. ఈరోజు వచ్చింది దానికి ముహూర్తము. అమ్మవారికి గాజులు, ఎరుపు రంగు గాజులు, తర్వాత ఆకుపచ్చ రంగు గాజులు వేశాను. అంతకుముందు వారేమేమో ఈ గాజులు పెట్టాను అనమాట అమ్మవారికి. ఇదిగోండి, ఎందుకంటే కొన్ని అడ పెట్టేసుకుని మనకు గుర్తుకుంటుంది. ఈ బాక్స్ ఒకవేళ అటు ఇటు అన్నప్పుడు కింద పడిపోతేమని భయం, అందుకోసమని ఈ విధంగానైతే సింపుల్గానైతే చేసుకున్నాను ఈసారి వ్రతం. ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. ఇది కూడా ఫస్ట్ యాక్చువల్గా నేను ఈ యొక్క బ్యాక్ డ్రాప్ ఇటు సైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ డోర్కి ఏంటంటే
అటు సైడ్ హ్యాండ్ వాషింగ్ కోసం దీనికోసం వెళ్తే కష్టమైతే ఎందుకనేసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట. మనకి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తే ఫొటోస్ దిగినా కానీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇటు మార్చేసుకున్నాను. ఇక్కడేమో మనము ఈ హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నాను, పైన ఇలా పెట్టుకున్నాను. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.